నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం. వారికి ప్రభుత్వ ప్రాధాన్యతల వివరణ. ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ చేయకపోవడంపై జేసీ ఆందోళన. ఆలస్యమైతే తానే ఆవిష్కరణ చేస్తానని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్ధం స్పష్టం చేసిన దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణ స్వరూప్. హైదరాబాద్ కుతుబ్ షాహీ టూమ్ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఇందులో అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, రాజనరసింహ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సీఎం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలోనైనా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని ఆర్జీవీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. గురువారం ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. విగ్రహావిష్కరణ చేయకపోవడంపై జేసీ నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభం ఆలస్యమైతే తానే ఆవిష్కరణ చేస్తానని నిన్న ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో అధికారులు ముసుగు తొలగించారు. విగ్రహం ముసుగు తొలగించి ఓపెన్ చేసిన వారికి జేపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేసి అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. నమస్కారం. అతను పేరు ఊర్లేని పేర్లన్నీ పెట్టాడు. ఆ రోజు నేను వద్దన్నా, పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి నాగలక్ష్మ ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు పోయి తెస్తే కూడా ఓపెన్ చేయించినారు. ప్రతి దానికి రాజకీయం అన్నా చూడటం నిన్ను అన్నాడు, నాకు నందే అవార్డు ఇవ్వాలంట. వాడు ఇస్తే తీసుకుంటానప్ప నేను. ఏంటికి అంత రాజకీయం చేస్తారు? పెట్టండి, పెట్టిందో అది ఆ ఇంటినవరు బొమ్మ బాగా పెట్టారు, ఇది చేసినారు. అది నాగిరెడ్డి గారు కదా, దానికి ఏమీ లేదు. పెట్టి వచ్చాను సెంటర్లన్నీ బాగా క్లీన్ చేయండి. ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం శ్రీకరణ సర్కిల్లో పెడితే ఒక మహానుభావుడు సంజయ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఏమని, ఆ విగ్రహం సెంటర్లో మధ్యలో ట్రాఫిక్ అంతరాయమో నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజయ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు, యో విగ్రహం పెట్టద్దు పోయి తీసి పారైపోండి. ఏ విగ్రహాలు? మా నాయన విగ్రహం లేదమ్మా, మా ఊర్లో పెట్టాలంటే నేను ఒకటి చెప్తున్నా, మా పొద్దు స్వామి నాకు సరిపోయినాడు ఏం చేస్తాడు, రాత్రి పుట్టరా చెప్పులతో వేస్తాడు మా నాయనకి. ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవడరా ఏదో ఆయన పెద్ద మహానుభావుడు పెట్టినారు, దానికి ఆటంకమా అందరు రాజకీయం అయిందండి. అసలు ఇక్కడైతే బ్రిటిష్ వాడు లేవా? మన రోజు ఉంది, ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతపూర్ ఉంది. ఎందుకు పెట్టారంటే గుర్తింపు ఇంకోటి చెప్తా, పద్యం కడతా, మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా, సరిగ్గా చెప్తే నేను ఒప్పుకుంటా. ఎవరికి ఏం తెలియదు, ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా? ఎన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోకపోతే ఎవడుతున్నాడు? పేరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు, ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు. మా నాయన విగ్రహం తేడా లేదప్ప. నేను ఎప్పుడు బాధపడతా, మంచోడు మా నాయన, ఇప్పుడు నాకు సరిపోడు చెప్పుంటే తెస్తాడు, లేకపోతే కూలిని వంకాయలకి ఇంకేళ్ళు దానికి వేస్తాడు. నేను అట్లా చూడదలుచుకోలే. అయితే ఒకటి ఈరోజు ఎవరు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్ధమయ్యిందని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ 2% ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే ఏపీలో రాజ్యాధికారం దక్కించుకుంటున్నారని, మిగిలిన వారికి స్థానం దక్కటం లేదని అన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే
అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ రెండు శాతం లేని 2 దోపిడీ కులాలు కాబట్టి ఈ 2% లేని 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలు ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత బహుజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరి షెడ్యూల్ కులాలు, తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మత మైనారిటీలు, ఓసీలు ఉన్న పేద వర్గాలు మొత్తం కలుపుకొని దళిత బహుజన జాతులకి రాజ్యాధికారమై ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న దళిత బహుజన పార్టీకి ప్రజలు అండదండలు వేయాలని, తమ పార్టీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. కాపులకు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అప్పులు తెచ్చుకుంటే గానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అప్పుల కోసం ఢిల్లీలో జీతాలకు 2 మంత్రులను ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దుస్థితి నుంచి రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కాపులకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి, తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా 10 నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి ప్రతి పౌరుడి వినాదం ప్రతి ఒక్కరి యొక్క గుండె చప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున 30 సంవత్సరాలు ఎన్నికలెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఇటువంటి అసమర్థుణ్ణి, పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించారు. మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చోటా కే నాయుడు. దర్శనం కోసం వచ్చిన చోటా కే నాయుడుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. మేడం వచ్చేది సార్ ఐస్పేట చిల్లు కావాలి కానీ మేడం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం. వారికి ప్రభుత్వ ప్రాధాన్యతల వివరణ. ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ చేయకపోవడంపై జేసీ ఆందోళన. ఆలస్యమైతే తానే ఆవిష్కరణ చేస్తానని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్ధం.
స్పష్టం చేసిన దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణ స్వరూప్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.